హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇండియన్ హిస్టరీకి సంబంధించిన మోడర్న్ హిస్టరీలో ముఖ్యమైన టాపిక్ అండి బ్రిటిష్ ఆక్రమణలు. అంటే ఇందులో రకరకాల యుద్ధాలు వస్తాయండి. అంటే ఆంగ్లో మరాఠా యుద్ధం, ఆంగ్లో కర్ణాటక యుద్ధం, ఆంగ్లో సిక్కు యుద్ధం, ఇట్లాంటి యుద్ధాలన్నీ వస్తాయండి. సో చాలా చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ ఇది, చూద్దామండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. చాలా చాలా మంచి మంచి కంటెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి. ప్రతి ఒక్క టాపిక్ కవర్ చేస్తున్నాము. ప్రతి ఎక్కడ ఉన్న చిన్న చిన్న టాపిక్ కూడా క్వశ్చన్ రూపంలో కవర్ చేస్తున్నామండి. సో మీకు మంచి మంచి కంటెంట్ అనేది తెలుస్తుంది. సో ఈ వీడియో చివరి దాకా చూడండి. ఇంకా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ కొంచెం జూమ్ చేద్దాము. ఫస్ట్ క్వశ్చన్, సుగౌలి సంధి 1816కి సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఇది గవర్నర్ జనరల్ లార్డ్ అమ్హార్స్ కాలంలో జరిగింది. ఈ సంధి ప్రకారం సిమ్లా, ముస్సోరి, నైనిటాల్ వంటి ప్రసిద్ధ హిల్ స్టేషన్లు బ్రిటిష్ వారి నియంత్రణలోకి వచ్చాయి. సంధి నిబంధనల ప్రకారం కాట్మాండులో ఒక బ్రిటిష్ రెసిడెంట్ను ఉంచారు. పై ప్రకటనలలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ బి అండి. ఓన్లీ 2 and 3 ఆర్ కరెక్ట్. ఈ సుగౌలి సంధి ప్రకారం సిమ్లా, ముస్సోరి, నైనిటాల్ వంటి ప్రసిద్ధ హిల్ స్టేషన్లు బ్రిటిష్ వారి నియంత్రణలోకి వచ్చాయంట. ఏ సంధి ప్రకారం అండి? సుగౌలి సంధి ప్రకారం. ఇది ఎప్పుడు జరిగింది? 1816లో. ఈ సంధి నిబంధనల ప్రకారం కాట్మాండులో ఒక బ్రిటిష్ రెసిడెంట్ను ఉంచారంటండి. అంటే ఒక బ్రిటిష్ నివాసిని ఉంచారు. ఆప్షన్ 1 అనేది ఎందుకు రంగు చూద్దామండి. సుగౌలి సంధి అనేది మార్చి 1816 ఆంగ్లో నేపాల్ యుద్ధం ముగింపులో జరిగిందంటండి. ఈ సుగౌలి సంధి ఎక్కడ జరిగింది? ఆంగ్లో నేపాల్ యుద్ధంలో జరిగింది. ఇది ఈ ముగింపులో జరిగింది. అంటే ఈ యుద్ధం ఎండింగ్ లో ఈ సుగౌలి సంధి అనేది 1816 మార్చిన జరిగిందండి. ఈ సంధి లార్డ్ హేస్టింగ్ గవర్నర్ జనరల్ గా ఉన్న కాలంలో జరిగిందంటండి. ఎవరి కాలంలో? లార్డ్ హేస్టింగ్ గవర్నర్ జనరల్ గా ఉన్న కాలంలో జరిగింది. సో ఈ లార్డ్ అమ్హార్స్ కాలంలో కాదండి. అందుకే స్టేట్మెంట్ 1 అనేది రాంగు. ఇక్కడ ఏమన్నారు? లార్డ్ అమ్హార్స్ కాలంలో జరిగిందన్నారు. ఇది రాంగు. లార్డ్ హేస్టింగ్స్ గవర్నర్ జనరల్ కాలంలో జరిగిందండి ఇది. నెక్స్ట్, ఈ సంధి ఫలితంగా బ్రిటిష్ వారికి గర్వాలు, కుమావోను ప్రాంతాలతో పాటు సిమ్లా, ముస్సోరి, రాణికేతు, నైనిటాల్ వంటి హిల్ స్టేషన్లు దక్కాయి. అలాగే కాట్మాండులో ఒక బ్రిటిష్ రెసిడెంట్ను ఉంచారు. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఆంగ్లో బర్మా యుద్ధాలను వాటికి సంబంధించిన బ్రిటిష్ గవర్నర్ జనరల్స్తో జతపరచము. ఆంగ్లో బర్మా యుద్ధాలు, వాటి యొక్క గవర్నర్ జనరల్స్. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. A2, B3, C1. మొదటి ఆంగ్లో బర్మా యుద్ధం అనేది లార్డ్ అమ్హార్స్ కాలంలో జరిగిందండి. ఎప్పుడు? ఈ గవర్నర్ జనరల్ కాలంలో. ఎవరు? లార్డ్ అమ్హార్స్ అనే గవర్నర్ జనరల్ కాలంలో ఈ మొదటి ఆంగ్లో బర్మా యుద్ధం అనేది జరిగిందండి. నెక్స్ట్, రెండవ ఆంగ్లో బర్మా యుద్ధం ఇది లార్డ్ డల్హౌసీ కాలంలో జరిగింది. నెక్స్ట్, మూడవ ఆంగ్లో బర్మా యుద్ధం అనేది లార్డ్ డఫ్రిన్ కాలంలో జరిగిందండి. లార్డ్ డఫ్రిన్ కాలంలో జరిగింది. ఈ మొదటి ఆంగ్లో బర్మా యుద్ధం అనేది 1824 నుండి 1826 లార్డ్ అమ్హార్స్ గవర్నర్ జనరల్ గా ఉన్నప్పుడు జరిగింది. రెండవ ఆంగ్లో బర్మా యుద్ధం అనేది 1852 నుంచి 1853 లార్డ్ డల్హౌసీ కాలంలో జరిగింది. మూడవ ఆంగ్లో బర్మా యుద్ధం అనేది 1885 లార్డ్ డఫ్రిన్ కాలంలో జరిగింది. మూడో ఆంగ్లో బర్మా యుద్ధం అనేది 1885 లార్డ్ డఫ్రిన్ కాలంలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది జతలలో ఏది లేదా ఏవి సరైనవి? యాండబో సంధి మొదటి ఆంగ్లో బర్మా యుద్ధం, పేగు ఆక్రమణ రెండవ ఆంగ్లో బర్మా యుద్ధం, రాజు తిబావ్ మిన్ బహిష్కరణ మూడో ఆంగ్లో బర్మా యుద్ధం. ఆప్షన్ డి కరెక్ట్ అండి. బోత్ ఆర్ కరెక్ట్ అండి. 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. మొదటి ఆంగ్లో బర్మా యుద్ధం అనేది 1826లో యాండబో సంధితో ముగిసింది. రెండో ఆంగ్లో బర్మా యుద్ధంలో ఎటువంటి అధికారిక సంధి జరగలేదు. కానీ బ్రిటిష్ వారు బర్మా దిగువ ప్రాంతమైన పేగును ఆక్రమించుకున్నారంటండి. సో మూడో ఆంగ్లో బర్మా యుద్ధం అనేది 1885లో బర్మా పాలకుడు తిబావ్ మిన్ను బందీగా పట్టుకొని రత్నగిరి జైలుకు పంపారంటండి.
ఎవరిని? ఈ మూడో ఆంగ్ల బర్మా యుద్ధంలో బర్మా పాలకుడైన తిబావ్ మిన్ను బందీగా పట్టుకొని ఏ జైలు పంపారండి? రత్నగిరి జైలుకు పంపారు. చాలా యుద్ధాలు కవర్ అవుతున్నాయండి ఇక్కడ. ఆంగ్లో బర్మా యుద్ధము, ఆంగ్లో నేపాల్ యుద్ధము, ఆంగ్లో సిక్కు యుద్ధము, ఇలా ప్రతిదీ కవర్ అవుతాయండి. మీరు చివరిదాకా చూస్తే ఇంతకుముందు ఎప్పుడూ చూడకున్నవన్నీ కొత్తవన్నీ చూస్తారండి ఈ వీడియోలో. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణకు సంబంధించిన క్రింది సంఘటనలను కాలక్రమానుసారంగా అమర్చండి. గండమక్ సంధి, బర్మాను భారతదేశం నుండి వేరు చేసిన భారత ప్రభుత్వ చట్టం, బ్రిటిష్ వారు షా సుజా మరియు రంజిత్ సింగ్ మధ్య త్రికూట ఒప్పందం, బర్మా మొత్తాన్ని బ్రిటిష్ ఇండియాలో పూర్తిగా విలీనం చేయడం. సరైన కాలక్రమం వచ్చేటప్పటికి ఆప్షన్ ఏ అండి, 3142. త్రికూట ఒప్పందం ఎప్పుడు జరిగిందండి? 26 జూన్ 1838. గండమక్ సంధి అనేది 1879. బర్మా మొత్తాన్ని బ్రిటిష్ ఇండియాలో విలీనం చేయడం అనేది 1 జనవరి 1886. బర్మాను వేరు చేసిన భారత ప్రభుత్వ చట్టం ఏది అంటే 1935, కానీ దాని అమలుకు వచ్చింది మాత్రం 1937. నెక్స్ట్ క్వశ్చన్, ఆఫ్ఘనిస్తాన్ పట్ల బ్రిటిష్ వారు అవలంబించిన విధానాలకు సంబంధించి క్రింది వాటిలో ఏ వివరణ సరైనది కాదు? ఇన్కరెక్ట్ అడిగారండి. సో ఆప్షన్ సి ఇస్ ద రాంగ్ ఆన్సర్ అండి. అంటే బోత్ 1 and 2 ఆర్ రాంగ్. ఎందుకు రాంగో చూద్దాం. ఫార్వర్డ్ పాలసీ అనేది కన్జర్వేటివ్ పార్టీ యొక్క ఆలోచన అండి, లిబరల్స్ ది కాదు. ఫార్వర్డ్ పాలసీ అనేది కన్జర్వేటివ్ పార్టీ యొక్క ఆలోచన. నెక్స్ట్, అలాగే మాస్టర్లీ ఇన్యాక్టివిటీ అనేది లిబరల్స్ యొక్క ఆలోచన. మాస్టర్లీ ఇన్యాక్టివిటీ అనేది లిబరల్స్ యొక్క ఆలోచన, కన్జర్వేటివ్ పార్టీది కాదు. కానీ ఇవి రెండు అక్కడ ఆపోజిట్లో ఇవ్వబడ్డాయి కాబట్టి రెండు రాంగు. ఫార్వర్డ్ పాలసీ అనేది దీనిని లిబరల్ పార్టీ కాదండి స్థాపించేది, కన్జర్వేటివ్ పార్టీ. నెక్స్ట్, ఈ మాస్టర్ ఇన్యాక్టివిటీని కన్జర్వేటివ్ కాదు లిబరల్ పార్టీ స్థాపించింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది? ఆఫ్ఘనిస్తాన్ను ఆక్రమించడం లేదా బఫర్ స్టేట్ గా మార్చడం. దీని యొక్క ఉద్దేశం ఫార్వర్డ్ పాలసీ యొక్క ఉద్దేశం. నెక్స్ట్, రష్యాతో దౌత్యపరమైన అవగాహనకు వచ్చి జోక్యం చేసుకోకుండా గమనించడం. దీని యొక్క ఉద్దేశం మాస్టర్లీ ఇన్యాక్టివిటీ. నెక్స్ట్ క్వశ్చన్, 19వ శతాబ్దంలో ఆసియాలో జరిగిన ది గ్రేట్ గేమ్ కు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. బెంగాల్ సంపద ఆవిరైపోవడంతో ఈస్ట్ ఇండియా కంపెనీ తన ఆదాయాన్ని వ్యాపారం నుండి భూమి శిస్తుపైకి మళ్లించి కొత్త మార్కెట్ల కోసం అన్వేషించింది. మధ్య ఆసియాలో ఆధిపత్యం కోసం బ్రిటన్ మరియు రష్యాల మధ్య జరిగిన దౌత్య లేదా భౌగోళిక పోటీ కారణంగా బ్రిటిష్ వారు తమ సామ్రాజ్య రక్షణ కోసం ఆఫ్ఘనిస్తాన్ను బఫర్ స్టేట్ గా మార్చడానికి సైనిక చర్యలు చేపట్టారు. పై ప్రకటనలకు సంబంధించి క్రింది వాటిలో ఏది సరైనది అంటే ఆప్షన్ బి అండి. బోత్ స్టేట్మెంట్ 1 and 2 ఆర్ కరెక్ట్, బట్ స్టేట్మెంట్ 2 ఈజ్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ స్టేట్మెంట్ 1. ఆర్థిక మార్పుల గురించి తెలిపేది స్టేట్మెంట్ 1. బెంగాల్ సంపద తగ్గడం వల్ల భూమి శిస్తుపై ఆధారపడటం. బెంగాల్ యొక్క సంపద తగ్గడం వల్ల భూమి శిస్తుపై ఆధారపడటం, కొత్త మార్కెట్ల యొక్క అన్వేషణ. నెక్స్ట్, ప్రకటన 2 అనేది రష్యాతో పోటీ, ది గ్రేట్ గేమ్ మరియు ఆఫ్ఘన్ విధానం గురించి తెలుపుతుంది. సో రెండు సరైనవి అయినప్పటికీ స్టేట్మెంట్ 2కి స్టేట్మెంట్ 1కి ఇంటర్ లింక్ అనేది లేదు. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధానికి లార్డ్ ఆక్లాండ్ యుద్ధం ప్రకటించడానికి క్రింది వాటిలో తక్షణ కారణం ఏది? మొదటి ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధానికి లార్డ్ ఆక్లాండ్ యుద్ధం ప్రకటించడానికి క్రింది వాటిలో తక్షణ కారణం ఏది అంటే ఆప్షన్ బి అండి. పెషావర్ విషయంలో బ్రిటిష్ నిరాకరణ తర్వాత దోస్త్ మహమ్మద్ రష్యా రాయబారికి స్వాగతం పలికి రష్యాతో దౌత్య సంబంధాలకు మొగ్గు చూపడం. పెషావర్ విషయంలో బ్రిటిష్ నిరాకరణ తర్వాత దోస్త్ మహమ్మద్ రష్యా రాయబారికి స్వాగతం పలికి రష్యాతో దౌత్య సంబంధాలకు మొగ్గు చూపడం. పెషావర్ ప్రాంతాన్ని రంజిత్ సింగ్ నుండి తిరిగి ఇప్పించడానికి బ్రిటిష్ వారు నిరాకరించడంతో దోస్త్ మహమ్మద్ రష్యా రాయబారికి ఘన స్వాగతం పలికి రష్యాతో దౌత్య సంబంధాలకు మొగ్గు చూపాడు. ఇది చూసి ఆందోళన చెందిన లార్డ్ ఆక్లాండ్ దోస్త్ మహమ్మద్ను తొలగించి షా షుజాను పాలకుడిగా చేయాలనుకున్నారంట. ఇదే మొదటి ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధానికి తక్షణ కారణమైంది. ఏంటండి? పెషావర్ ప్రాంతాన్ని రంజిత్ సింగ్ నుండి తిరిగి ఇప్పించడానికి, పెషావర్ ప్రాంతాన్ని రంజిత్ సింగ్ నుండి తిరిగి ఇప్పించడానికి బ్రిటిష్ వారు నిరాకరించడంతో
ఈ దోస్త్ మహమ్మద్ అనే అతను రష్యా రాయబారికి ఘన స్వాగతం పలికి రష్యాతో దౌత్య సంబంధాలు ఏర్పరచుకొని ఇది చూసి ఆందోళన చెందిన లార్డ్ ఆక్లాండ్ దోస్త్ మహమ్మద్ను తొలగించి షా షుజాను పాలకుడిగా చేయాలనుకున్నాడంట. ఇదే మొదటి ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధానికి ఒక ఇమ్మీడియట్ రీజన్ అండి, తక్షణ కారణం. నెక్స్ట్ క్వశ్చన్, రెండవ ఆంగ్లో బర్మా యుద్ధం 1852 నుండి 1853 ఎటువంటి పెద్ద సరిహద్దు ఉల్లంఘనల వల్ల కాకుండా కేవలం బ్రిటిష్ సామ్రాజ్యవాద దాహానికి వాణిజ్య ప్రయోజనాలకు నిదర్శనం. బ్రిటిష్ నౌకల నిర్మాణానికి అవసరమైన బర్మాలోని అపారమైన టేకు కలప అడవులను సొంతం చేసుకోవడానికి రంగూన్లోని బ్రిటిష్ వ్యాపారులపై ఫైన్ వేశారనే చిన్న కారణాన్ని డల్హౌసీ పెద్దగా చేసి యుద్ధానికి దిగాడు. రెండో ఆంగ్లో బర్మా యుద్ధం 1852 నుండి 1853 ఎటువంటి పెద్ద సరిహద్దు ఉల్లంఘన వల్ల కాకుండా కేవలం బ్రిటిష్ సామ్రాజ్యవాద దాహానికి వాణిజ్య ప్రయోజనాలకు నిదర్శనం. ఏదండి? రెండో ఆంగ్లో బర్మా యుద్ధం. ఎప్పుడు జరిగింది? 1852 నుండి 1853. నెక్స్ట్, బ్రిటిష్ నౌకల నిర్మాణానికి అవసరమైన బర్మాలోని అపారమైన టేకు కలప అడవులను సొంతం చేసుకోవడానికి రంగూన్లోని బ్రిటిష్ వ్యాపారులపై ఫైన్ వేశారనే చిన్న కారణాన్ని డల్హౌసీ పెద్దగా చేసి యుద్ధానికి దిగాడు. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. రెండో ఆంగ్లో బర్మా యుద్ధం బ్రిటిష్ సామ్రాజ్యవాద దాహానికి నిదర్శనం. బ్రిటిష్ నౌకల నిర్మాణానికి బర్మాలోని టేకు కలప చాలా అవసరం. రంగూన్లోని బ్రిటిష్ వ్యాపారులపై ఫైన్ వేశారనే చిన్న నెపాన్ని లార్డ్ డల్హౌసీ పెద్దది చేసి యుద్ధానికి దిగాడు. సో బోత్ అసర్షన్ రీజన్ ఆర్ కరెక్ట్. గండమక్ సంధి 1879 నిబంధనల ప్రకారం క్రింది ఏ ప్రాంతాలు బ్రిటిష్ ఇండియాకు బదిలీ చేయబడ్డాయి? గండమక్ సంధి నిబంధనల ప్రకారం క్రింది ఏ ప్రాంతాలు బ్రిటిష్ ఇండియాకు బదిలీ చేయబడ్డాయి అంటే ఆప్షన్ సి అండి, కుర్రము, ఫిషిన్ అండ్ సిబి. కుర్రం, ఫిషిన్ అండ్ సిబి. 1879లో జరిగిన గండమక్ సంధి ప్రకారం ఆఫ్ఘనిస్తాన్లోని కుర్రము, ఫిషిన్ మరియు సిబి తదితర ప్రాంతాలను బ్రిటిష్ ఇండియాకు బదిలీ చేశారు. సో ఇక్కడ నోట్ పాయింట్ ఏంటంటే గర్వాలు, కుమావోను, సుగౌలి సంధి ద్వారా అరాకను, టెనాసెరిమ్, యాండబో సంధి ద్వారా వచ్చాయి. అరాకను, టెనాసెరిమ్, యాండబో సంధి ద్వారా వచ్చాయి. ఈ గర్వాలు, కుమావోస్ అనేవి సుగౌలి సంధి ద్వారా వచ్చాయి. నెక్స్ట్ క్వశ్చన్, మీరు 1885లో లార్డ్ డఫ్రిన్ కాలంలో ఒక బ్రిటిష్ వ్యూహకర్త అనుకోండి బర్మా పాలకుడు తిబావ్ మిన్ వియత్నాం ద్వారా ఫ్రెంచ్ వారితో రహస్య వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటున్నట్లు మీకు తెలిసింది. ఆ కాలపు బ్రిటిష్ సామ్రాజ్యవాద వ్యూహాల ప్రకారం ఎగువ బర్మాపై తక్షణ సైనిక దాడిని ప్రారంభించడానికి మీరు చెప్పే ప్రధాన కారణం ఏది? అప్లికేషన్ ఓరియంటెడ్ అండి, ఇది అనలిటికల్ బేస్డ్ థింకింగ్ అండి క్వశ్చన్. మీరు 1885లో లార్డ్ డఫ్రిన్ కాలంలో ఒక బ్రిటిష్ వ్యూహార్థక అనుకోండి బర్మా పాలకుడు తిబావ్ మిన్ వియత్నాం ద్వారా ఫ్రెంచ్ వారితో రహస్య వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటున్నట్లు మీకు తెలిసింది అంటే ఊహించుకోండి. ఆ కాలపు బ్రిటిష్ సామ్రాజ్యవాద వ్యూహాల ప్రకారం ఎగువ బర్మాపై తక్షణ సైనిక దాడిని ప్రారంభించడానికి మీరు చెప్పే ప్రధాన కారణం ఏంటి అంటే ఆప్షన్ బి అండి, ఆసియాలో తమ ఆధిపత్యానికి ప్రత్యర్థి యూరోపియన్ శక్తి నుండి ఉన్న ముప్పును అరికట్టడం. అంటే ఆసియాలో తమ ఆధిపత్యానికి ప్రత్యర్థి యూరోపియన్ శక్తి అంటే ఫ్రాన్స్ నుండి ఉన్న ముప్పును అరికట్టడం అండి. బర్మా పాలకుడు తిబావ్ మిన్ బ్రిటిష్ శత్రువులైన ఫ్రెంచ్ వారితో రహస్య సంబంధాలు చేసుకోవడం వల్ల అది ఆసియాలో తమ ఆధిపత్యానికి ముప్పు అని బ్రిటిష్ వారు భావించి బర్మాపై యుద్ధం ప్రకటించారు. కాబట్టి అప్పటి సామ్రాజ్యవాద వ్యూహం ప్రకారం ఫ్రాన్స్ ముప్పు నుండి తమ ఆధిపత్యాన్ని కాపాడుకోవడమే ప్రధాన కారణం. నెక్స్ట్ క్వశ్చన్, ఈస్ట్ ఇండియా కంపెనీ భారత సరిహద్దులకు ఆవల సామ్రాజ్య విస్తరణ చేపట్టిన కాలంలో జరిగిన ఆర్థిక మార్పులకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. బెంగాల్లో అపారమైన సంపద పేరుకుపోవడం వల్ల కంపెనీ ఆధారపడటం భూమి శిస్తు నుండి వ్యాపారం వైపు మళ్లింది. చైనాతో వాణిజ్యానికి అవసరమైన వెండి కొరతను తీర్చడానికి ప్రత్యామ్నాయంగా మధ్య భూభాగం నుండి నల్ల మందును ఎగుమతి చేయడం ప్రారంభించారు. పై ప్రకటనలో సరైనవేవి అంటే ఆప్షన్ బి అండి, ఓన్లీ 2 మాత్రమే. చైనాతో వాణిజ్యానికి అవసరమైన వెండి కొరతను తీర్చడానికి ప్రత్యామ్నాయంగా మధ్య భూభాగం నుండి నల్ల మందును ఎగుమతి చేయడం ప్రారంభించారు.
బెంగాల్ సంపద ఆవిరైపోవడంతో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఆదాయము వ్యాపారం నుండి భూమి శిస్తు పైకి మళ్ళింది. కాబట్టి మొదటి స్టేట్మెంట్ అనేది రాంగు. చైనాతో వాణిజ్యానికి వెండి కొరత ఏర్పడటంతో దానికి ప్రత్యామ్నాయంగా మధ్య భూభాగం నుంచి నల్ల మందు ఎగుమతి చేయడం ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది సైనిక ఘర్షణలు లేదా ఆక్రమణలను వాటికి సంబంధించిన తక్షణ కారణాలు లేదా నేపథ్యం సంఘటనలతో జతపరచండి. ఘర్షణలు వాటి యొక్క తక్షణ కారణాలు లేదా నేపథ్యాలు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. A2 B3 C1. ఆంగ్లో నేపాల్ యుద్ధం అనేది గూర్ఖాలు బుత్వాల్ పోలీస్ స్టేషన్లపై దాడి చేయడం. గూర్ఖాలు బుత్వాల్ పోలీస్ స్టేషన్లపై దాడి చేయడం ఇది ఆంగ్లో నేపాల్ యుద్ధం యొక్క తక్షణ కారణం. మొదటి ఆంగ్లో బర్మా యుద్ధం అనేది బర్మా సైన్యం అస్సాం మణిపూర్లను ఆక్రమించి చిట్టాగాంగ్ పై దాడికి ప్రయత్నించడం. రెండవ ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధం అనేది బ్రిటిష్ రెసిడెంట్ సర్ లూయిస్ కావగ్నారి దారుణ హత్య. బ్రిటిష్ రెసిడెంట్ సర్ లూయిస్ కావగ్నరీ దారుణ హత్య. ఆంగ్లో నేపాల్ యుద్ధానికి తక్షణ కారణాలు గూర్ఖాలు బుత్వాల్ పోలీస్ స్టేషన్లపై దాడి చేయడం. ఎప్పుడంటే 1814లో. మొదటి ఆంగ్లో బర్మా యుద్ధానికి కారణం బర్మా సైన్యం అస్సాం మణిపూర్లను ఆక్రమించి బెంగాల్ అంటే చిట్టాగాంగ్ పై దాడికి ప్రయత్నించడం. రెండవ ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధం రెండవ దశకు కారణం కాబూల్లో నియమించబడిన బ్రిటిష్ రెసిడెంట్ సర్ లూయిస్ కావగ్నరీ హత్య. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది యుద్ధాలు లేదా ప్రాంతాలు మరియు వాటికి సంబంధించిన యుద్ధాల జతలలో ఏవి సరైనవి అంటే బుత్వాల్, అల్మోరా మరియు మలావ్ యుద్ధాలు ఆంగ్లో నేపాల్ యుద్ధానికి సంబంధించినవి. అరాకన్ మరియు టెనాసెరిమ్ తీర ప్రాంతాలు అనేవి మొదటి ఆంగ్లో బర్మా యుద్ధానికి సంబంధించినవి. కుర్రం, ఫిషిన్ మరియు సిబి ప్రాంతాలు అనేవి మొదటి ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధానికి సంబంధించినవి. ఆప్షన్ బి కరెక్ట్ అండి. ఓన్లీ 1 and 2 ఆర్ కరెక్ట్. బుత్వాలు, అల్మోరా మరియు మలావ్ యుద్ధాలు అనేవి ఆంగ్లో నేపాల్ యుద్ధానికి సంబంధించినవి. అరాకన్ మరియు టెనాసెరిమ్ తీర ప్రాంతాలు అనేవి మొదటి ఆంగ్లో బర్మా యుద్ధానికి సంబంధించినవి. బుత్వాలు, అల్మోరా, మలావ్, మక్వాన్పూర్ అనేవి ఆంగ్లో నేపాల్ యుద్ధంలో ముఖ్యమైన యుద్ధాలు. అరాకన్ మరియు టెనాసెరిమ్ తీర ప్రాంతాలు అనేవి మొదటి ఆంగ్లో బర్మా యుద్ధం తర్వాత జరిగిన యాండబో సంధి ద్వారా బ్రిటిష్ వారికి దక్కాయి. కుర్రము, ఫిషిన్, సిబి ప్రాంతాలు రెండవ ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధం గండమక్ సంధి ద్వారా బ్రిటిష్ ఇండియాకు బదిలీ అయ్యాయి. మొదటి దాని ద్వారా కాదండి, రెండవ ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధం గండమక్ సంధి ద్వారా బ్రిటిష్ ఇండియాకు బదిలీ అయ్యాయండి. ఏవేవండి? కుర్రము, ఫిషిన్, సిబి ప్రాంతాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఆఫ్ఘనిస్తాన్ పాలకులను వారు అధికారం చేపట్టిన లేదా బ్రిటిష్ సైనిక చర్యలను ఎదుర్కొన్న సమయాల ఆధారంగా కాలక్రమానుసారం మొదటి నుండి చివరికి అమర్చండి. అబ్దుల్ రెహమాను, దోస్త్ మహమ్మద్ మొదటి ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధం నాటి ప్రారంభ పాలన. యాకూబ్ ఖాను, షా షుజా. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 2, 4, 3, 1. మొదటి ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధం అనేది 1839 ప్రారంభంలో దోస్త్ మహమ్మద్ కాబూల్ పాలకుడిగా ఉన్నాడు. అతనిని దించి బ్రిటిష్ వారు షా షుజాను సింహాసనంపై కూర్చోబెట్టారు. ఎవరండి? బ్రిటిష్ వారు. ఆ తర్వాత రెండవ ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధం అనేది 1878 నుండి 1880 మధ్య ఈ సంధి సమయంలో జరిగింది. ఎక్కడండి? యాకూబ్ ఖాన్ అమీర్ అయ్యాడు అంటే అమరుడయ్యాడు. యుద్ధం ముగిశాక బ్రిటిష్ వారు అబ్దుర్ రెహమాన్ను కొత్త అమీర్గా గుర్తించారంటండి. యుద్ధం అనేది ముగిశాక బ్రిటిష్ వారు అబ్దుర్ రెహమాన్ను కొత్త అమీర్గా గుర్తించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంగ్లో బర్మా యుద్ధాల ఫలితాలకు సంబంధించి క్రింది ప్రకటనలలో ఏది సరైనది కాదు? సరికానిదిగా అడిగారు కాబట్టి సరికానిది వచ్చేటప్పటికి ఆప్షన్ 2 అండి. రిమైనింగ్ అన్ని కరెక్టే. ఏవో కరెక్టో చూద్దాము. ఇక్కడ ఏమడిగారు? ఆంగ్లో బర్మా యుద్ధాల ఫలితాలకు సంబంధించి అడిగారండి. మొదటి ఆంగ్లో బర్మా యుద్ధం ఫలితం అనేది ఈ యుద్ధం ఫలితంగా అస్సాము, కాచరు, జైంతియా, మణిపూర్ ప్రాంతాలపై బర్మా రాజు తన హక్కులను వదులుకున్నాడు. ఎవరండి? ఈ బర్మా రాజు తన హక్కులను వదులుకున్నాడు. ఏ యుద్ధం ఫలితంగా? మొదటి ఆంగ్లో బర్మా యుద్ధం ఫలితంగా. ఏ ప్రాంతాలను? అస్సాము, కాచరు, జైంతియా, మణిపూరు. నెక్స్ట్, మూడవ ఆంగ్లో బర్మా యుద్ధం తర్వాత రాజు తిబావ్ మిన్ను బందీగా పట్టుకొని మహారాష్ట్రలోని రత్నగిరి జైలుకు పంపారు. ఇది కూడా కరెక్టే. స్టేట్మెంట్ అనేది ఎందుకు రంగు చూద్దామండి. రెండవ ఆంగ్లో బర్మా యుద్ధంలో ఎటువంటి అధికారిక సంధి జరగలేదంటండి. బ్రిటిష్ వారు బర్మా యొక్క దిగువ ప్రాంతమైన పెగును నేరుగా ఆక్రమించారు. బ్రిటిష్ వారు బర్మా యొక్క దిగువ ప్రాంతమైన
పెగు ప్రాంతాన్ని నేరుగా ఆక్రమించారంటండి. ఎటువంటి సంధి కుదుర్చుకోలేదు. నెక్స్ట్ క్వశ్చన్, 19వ శతాబ్దపు భౌగోళిక రాజకీయ భావన ది గ్రేట్ గేమ్ కు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. 19వ శతాబ్దంలో ఆసియాలో ఆధిపత్యం కోసం బ్రిటన్ మరియు రష్యా సామ్రాజ్యాల మధ్య జరిగిన దౌత్యపరమైన పోటీని బ్రిటన్లో ది గ్రేట్ గేమ్ అని పిలిచారు. రష్యా ఎక్కడ ఆఫ్ఘనిస్తాన్ గుండా భారత్పై దాడి చేస్తుందో అనేది బ్రిటిష్ వారి ప్రధాన భయం. పై ప్రకటనలకు సంబంధించి సరైనది ఏది అంటే ఆప్షన్ ఏ అండి. బోత్ స్టేట్మెంట్ 1 and 2 ఆర్ కరెక్ట్ అండి. 19వ శతాబ్దంలో బ్రిటన్ మరియు రష్యాల మధ్య ఆసియాలో ఆధిపత్యం కోసం జరిగిన పోటీని బ్రిటన్లో ది గ్రేట్ గేమ్ అని పిలిచేవారంటండి. రష్యా ఆఫ్ఘనిస్తాన్ గుండా భారతదేశంపై దాడి చేస్తుందనే భయం వల్లే ఈ దౌత్య సైనిక పోటీ ది గ్రేట్ గేమ్ ఏర్పడింది. సో బోత్ ఆర్ కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటిష్ ఇండియన్ చరిత్రలో క్రింది ఏ సంఘటనను ఆఫ్ఘనిస్తాన్లో మహా విపత్తుగా అభివర్ణిస్తారు? బ్రిటిష్ ఇండియన్ చరిత్రలో క్రింది ఏ సంఘటనను ఆఫ్ఘనిస్తాన్లో మహా విపత్తుగా అభివర్ణిస్తారు అంటే ఆప్షన్ బి అండి. 1842లో కాబూల్ నుండి బ్రిటిష్ సైన్యం వెనక్కి తగ్గే క్రమంలో మంచు కొండల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోవడం. 1842లో కాబూల్ నుండి బ్రిటిష్ సైన్యం వెనక్కి తగ్గే క్రమంలో మంచు కొండల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోవడం. మొదటి ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధం ముగింపు దశలో 1842లో కాబూల్ నుండి బ్రిటిష్ సైన్యం వెనక్కి తగ్గే క్రమంలో మంచు కొండల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారంటండి. దీనినే చరిత్రలో ఆఫ్ఘనిస్తాన్లో మహావిపత్తుగా అభివర్ణిస్తారు. ఆఫ్ఘనిస్తాన్లో మహావిపత్తుగా అభివర్ణిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, 1818 నాటికి సింధు పంజాబ్ మినహా భారతదేశంలో బ్రిటిష్ ఆధిపత్యం దాదాపు ఖరారైంది. 1818 నాటికి మరాఠాలను ఓడించడం ద్వారా భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలన్నీ బ్రిటిష్ వారి నియంత్రణలోకి వచ్చాయి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. 1818 నాటికి మరాఠాలను ఓడించడం ద్వారా భారతదేశంలో బ్రిటిష్ ఆధిపత్యం దాదాపు ఖరారైంది. దీనివల్ల సింధు పంజాబ్ మినహా మిగిలిన ప్రాంతాలన్నీ వారి నియంత్రణలోకి వచ్చాయి. కాబట్టి బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్. చారిత్రాత్మక గండమక్ సంధి 1879 ప్రకారం ఆఫ్ఘనిస్తాన్ తన విదేశీ విధానాన్ని బ్రిటిష్ వారి నియంత్రణలో ఉంచింది. దీనికి ప్రతిఫలంగా ఆఫ్ఘనిస్తాను అమీర్ బ్రిటిష్ వారి నుండి ఏమి పొందాడు అంటే ఆప్షన్ సి అండి. వార్షిక పింఛను మరియు విదేశీ దాడుల సమయంలో సైనిక సహాయం యొక్క హామీ. వార్షిక పింఛను అంటే సబ్సిడీ మరియు విదేశీ దాడుల సమయంలో సైనిక సహాయం యొక్క హామీ. గండక్ సంధి నిబంధనల ప్రకారం ఆఫ్ఘనిస్తాను తన విదేశీ విధానాన్ని బ్రిటిష్ వారి సలహా మేరకే నిర్వహించడానికి అంగీకరించింది. ఇందుకు ప్రతిఫలంగా బ్రిటిష్ వారు ఆఫ్ఘనిస్తాన్ అమీర్కు వార్షిక పింఛను ఇవ్వడంతో పాటు విదేశీ దాడుల సమయంలో సైనిక సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్, మీరు 1814 మరియు 1842 మధ్య జరిగిన బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణ యుద్ధాల ప్రభావాలను అధ్యయనం చేసే ఒక సామాజిక ఆర్థిక విశ్లేషకుడు అనుకోండి. ఈ బాహ్య యుద్ధాలు అంటే నేపాల్, బర్మా, ఆఫ్ఘనిస్తాన్ చారిత్రాత్మక ఫలితాల ఆధారంగా ఈ దండయాత్రల యొక్క గరిష్ట భారాన్ని ఎవరు భరించారు అంటే ఆప్షన్ సి అండి. భూమి శిస్తు పన్నుల రూపంలో భారతీయ రైతులు మరియు ప్రాణ నష్ట రూపంలో భారతీయ సిపాయిలు. ఈ విస్తరణల వల్ల ఈస్ట్ ఇండియా కంపెనీ ఆసియాలో బలమైన శక్తిగా ఎదిగినప్పటికీ ఈ యుద్ధాల ఖర్చులన్నీ భారతీయ రైతులు చెల్లించిన పన్నుల భూమి శిస్తు నుండి మరియు ప్రాణ నష్టమంతా భారతీయ సిపాయిల నుండి జరిగింది. కాబట్టి గరిష్ట భారాన్ని భారతీయ రైతులు మరియు సిపాయిలే భరించారు. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఆంగ్లో బర్మా యుద్ధాల అనంతర పరిణామాలు మరియు బర్మా పరిపాలనా స్థితికి సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. 1886 జనవరి 1న ఎగువ మరియు దిగువ బర్మా మొత్తాన్ని బ్రిటిష్ ఇండియాలో ఒక ప్రావిన్స్ అంటే ఒక రాష్ట్రంగా విలీనం చేశారు. 1935 భారత ప్రభుత్వం చట్టం ఆధారంగా 1937లో బర్మాను భారతదేశం నుండి అధికారికంగా వేరు చేసి ప్రత్యేక బ్రిటిష్ పాలన రాజ్యంగా మార్చారు. బర్మాను వేరు చేయడానికి ముందు దాదాపు 25 సంవత్సరాల పాటు భారతదేశంలో భాగంగానే పాలించారు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. ఓన్లీ 1 and 2 ఆర్ కరెక్ట్. 1886 జనవరి 1న బర్మా మొత్తాన్ని బ్రిటిష్ ఇండియాలో ఒక ప్రావిన్స్ గా విలీనం చేశారు. కాబట్టి స్టేట్మెంట్ 1 కరెక్ట్.
1935 భారత ప్రభుత్వ చట్టం ఆధారంగా 1937లో బర్మాను భారతదేశం నుండి అధికారికంగా వేరు చేసి ప్రత్యేక బ్రిటిష్ వలస రాజ్యంగా మార్చారు. బర్మాని ఎప్పుడు వేరు చేశారండి భారతదేశం నుండి? 1937లో భారతదేశం నుండి అధికారికంగా వేరు చేసి ప్రత్యేక బ్రిటిష్ వలస రాజ్యంగా మార్చారు. సో స్టేట్మెంట్ 2 కూడా కరెక్టే. బర్మా అనేది దాదాపు 50 సంవత్సరాల పాటు భారతదేశంలో భాగంగానే పాలించబడిందట అండి. 25 సంవత్సరాలు అనేది రాంగు. నెక్స్ట్ క్వశ్చన్, దౌత్య సంబంధాల కాలంలో ఉపయోగించిన క్రింది పదాలను వాటి సరైన నిర్వచనాలతో జతపరచండి. పదాలు, నిర్వచనాలు. టోర్నమెంట్ ఆఫ్ షాడోస్, బఫర్ స్టేట్, సైంటిఫిక్ ఫ్రంటియర్. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. A2, B1, C3. టోర్నమెంట్ ఆఫ్ షాడోస్ యొక్క నిర్వచనం ఏంటి అంటే ఆసియాలో బ్రిటన్తో జరిగిన దౌత్యపరమైన పోటీకి రష్యా ఉపయోగించిన పదం. బఫర్ స్టేట్ అంటే ప్రత్యక్ష ఘర్షణను నివారించడానికి రెండు ప్రత్యర్థి శక్తుల మధ్య ఉన్న స్వతంత్ర ప్రాంతం. సైంటిఫిక్ ఫ్రంటియర్ అంటే సామ్రాజ్య రక్షణ కోసం ఆఫ్ఘనిస్తాన్ను పూర్తిగా తమ నియంత్రణలోకి తెచ్చుకోవాలనే బ్రిటిష్ లక్ష్యం. ఆసియాలో ఆధిపత్యం కోసం బ్రిటన్ మరియు రష్యాల మధ్య జరిగిన దౌత్య పోటీని రష్యాలో టోర్నమెంట్ ఆఫ్ షాడోస్ అని పిలిచారు. రష్యా మరియు బ్రిటిష్ ఇండియా మధ్య ఘర్షణలు రాకుండా ఆఫ్ఘనిస్తాన్ ఒక బఫర్ స్టేట్గా స్థిరపడింది. రష్యా దాడుల నుండి కాపాడుకోవడానికి ఆఫ్ఘనిస్తాన్ను తమ నియంత్రణలోకి తెచ్చుకోవాలని లార్డ్ లిట్టన్ భావించాడంటండి. నెక్స్ట్ క్వశ్చన్, కాబూల్కు పంపిన అలెగ్జాండర్ బర్న్స్ మిషన్ 1837కు సంబంధించి క్రింది ప్రకటనలో ఏది సరైనది కాదు? ఆప్షన్ బి అండి. ఓన్లీ 2 మాత్రమే ఇన్కరెక్ట్, రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. పైకి ఇది వాణిజ్య మిషన్ అయినప్పటికీ ఏదండి అలెగ్జాండర్ బర్న్స్ మిషన్ అనేది పైకి వాణిజ్య మిషన్ అయినప్పటికీ అసలు ఉద్దేశం కాబూల్ రాజకీయ పరిస్థితులను అంచనా వేయడం. గవర్నర్ జనరల్ లార్డ్ ఆక్లాండ్ కెప్టెన్ అలెగ్జాండర్ బర్న్ దోస్తు మహ్మద్ వద్దకు రాయబారిగా పంపారు. సో 1 and 3 ఆర్ కరెక్ట్ అండి. ఆఫ్ఘన్ పాలకుడు దోస్త్ మహ్మద్ నిజానికి బ్రిటిష్ వారితో స్నేహానికే మొగ్గు చూపాడు, కానీ పెషావర్ను తిరిగి ఇప్పించాలనే షరతు పెట్టాడు. అతను ప్రారంభం నుండి స్నేహాన్ని తిరస్కరించలేదండి. సో స్టేట్మెంట్ 2 అనేది రాంగు. నెక్స్ట్ క్వశ్చన్, ఆఫ్ఘనిస్తాన్ మరియు సింధు ప్రాంతాలకు సంబంధించిన క్రింది రాజకీయ సంఘటనలు మరియు సంధులను కాలక్రమానుసారంగా మొదటి నుండి చివరిగా అమర్చండి. యాకూబ్ ఖాన్తో జరిగిన చారిత్రాత్మక గండమక్ సంధి, పోయిన పరువును నిలబెట్టుకోవడానికి బ్రిటిష్ వారు సింధును ఆక్రమించడం, బ్రిటిష్ వారు షా షుజా మరియు రంజిత్ సింగ్ మధ్య జరిగిన త్రికూట ఒప్పందం, బ్రిటిష్ సైన్యం వెనక్కి తగ్గాక దోస్త్ మహమ్మద్ తిరిగి కాబూల్ పాలకుడు కావడం. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 3, 4, 2, 1. త్రికూట ఒప్పందం అనేది 26 జూన్ 1838. దోస్త్ మహమ్మద్ తిరిగి కాబూల్ పాలకుడు కావడం మొదటి ఆఫ్ఘన్ యుద్ధం ముగింపులో 1842. సింధ్ ఆక్రమణ అనేది 1843. గండమక్ సంధి అనేది 1879. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది బర్మా రాజధానులు లేదా ప్రాంతాలు మరియు వాటికి సంబంధించిన చారిత్రాత్మక పరిణామాల జతలలో ఏది లేదా ఏవి సరైనవి అంటే ఆప్షన్ డి అండి. 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. ఆవా అనేది యాండబో సంధి తర్వాత బ్రిటిష్ రెసిడెంట్ను నియమించిన బర్మా రాజధాని. రంగూన్ అనే ప్రాంతము లార్డ్ డల్హౌసీ కాలంలో బ్రిటిష్ వ్యాపారులకు అవమానం లేదా ఫైన్ జరిగిందన్న వివాదం తలెత్తిన తీర ప్రాంత నగరం. చిట్టాగాంగ్ అనేది మొదటి ఆంగ్లో బర్మా యుద్ధానికి ముందు బర్మా సైన్యం దాడికి యత్నించిన బ్రిటిష్ ఆధీనంలోని బెంగాల్ ప్రాంతం. యాండబో సంధి ప్రకారం బర్మా రాజధాని ఆవాలో బ్రిటిష్ రెసిడెంట్ను నియమించారు. లార్డ్ డల్హౌసీ కాలంలో రంగూన్లోని బ్రిటిష్ వ్యాపారులకు ఫైన్ వేయడం వివాదంగా మారింది. మొదటి ఆంగ్లో బర్మా యుద్ధానికి తక్షణ కారణం బర్మా సైన్యం ఆంగ్లంలోని చిట్టాగాంగ్పై దాడికి యత్నించడమే. నెక్స్ట్ క్వశ్చన్, త్రికూట ఒప్పందం 1838 మరియు ఆఫ్ఘనిస్తాన్ రాజకీయ పరిస్థితులకు సంబంధించి క్రింది ప్రకటనలు పరిశీలించండి. మహారాజా రంజిత్ సింగ్ బ్రిటిష్ వారికి అత్యంత నమ్మకమైన మిత్రుడు కావడంతో దోస్త్ మహమ్మద్కు పెషావర్ను తిరిగి ఇప్పించడంలో సహాయం చేయడానికి లార్డ్ ఆక్లాండ్ నిరాకరించాడు. దోస్త్ మహమ్మద్ను కాబూల్ గద్దె దించడానికి ఇంగ్లీష్ వారు మాజీ పాలకుడు షా షుజా మరియు రంజిత్ సింగ్ మధ్య త్రికూట ఒప్పందం జరిగింది. పై ప్రకటనలకు సంబంధించి క్రింది వాటిలో ఏది సరైనది అంటే ఆప్షన్ బి అండి. బోత్ స్టేట్మెంట్ 1 and 2 కరెక్ట్, బట్ స్టేట్మెంట్ 2 ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ స్టేట్మెంట్ 1. రంజిత్ సింగ్ మిత్రుడు కావడంతో ఆక్లాండ్ నిరాకరించాడు అనేది
స్టేట్మెంట్ 1 అండి. దోస్త్ మహమ్మద్ను తొలగించడానికి ముగ్గురి మధ్య త్రికూట ఒప్పందం జరిగింది అనేది ప్రకటన 2. అయితే అది ఆక్లాండ్ నిరాకరణ తర్వాత రష్యాతో దోస్త్ మహమ్మద్ జరిపిన దౌత్యం వల్ల తీసుకున్న తదుపరి చర్య అండి. నెక్స్ట్ క్వశ్చన్, 1878లో బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ లిట్టన్ 3 వైపుల నుండి ఆఫ్ఘనిస్తాన్పై సైనిక దాడికి ఆదేశించి రెండవ ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధానికి కారణం కావడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఆప్షన్ సి అండి. ఆఫ్ఘన్ పాలకుడు కాబూల్లో రష్యా రాయబారిని అనుమతించి నెవిల్ ఛాంబర్లైన నాయకత్వంలోని బ్రిటిష్ రాయబార వర్గాన్ని ఖైబర్ పాస్ వద్ద అడ్డుకోవడం వల్ల. 1878లో రష్యా రాయబార వర్గాన్ని షేర్ ఖాళీ కాబూల్లోకి అనుమతించాడు. షేర్ అలీ కాబూల్లోకి అనుమతించాడు. కానీ నెవిల్లీ ఛాంబర్లెన్ నాయకత్వంలో వచ్చిన బ్రిటిష్ రాయబార వర్గాన్ని ఖైబర్ పాస్ వద్ద అడ్డుకున్నారు. దీనిని అవమానంగా భావించిన లార్డ్ లిట్టన్ ఆఫ్ఘనిస్తాన్పై 3 వైపుల నుండి సైనిక దాడి ఆదేశించాడు. నెక్స్ట్ క్వశ్చన్, 1843లో జరిగిన సింధ్ ఆక్రమణ అనేది ఆ ప్రాంతంలో పోయిన తమ పరువును నిలబెట్టుకోవడానికి బ్రిటిష్ వారు చేసిన ఒక చర్య. మొదటి ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధంలో బ్రిటిష్ సైన్యం ఘోరమైన పరాజయాన్ని, వేలాది ప్రాణ నష్టాన్ని చవిచూసింది. దీనినే ఆఫ్ఘనిస్తాన్లో మహావిపత్తు అంటారు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ రీజనల్ కరెక్ట్. మొదటి ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధంలో మంచు కొండల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోవడాన్ని ఆఫ్ఘనిస్తాన్లో మహావిపత్తుగా అభివర్ణిస్తారు. ఈ యుద్ధంలో లార్డ్ ఆక్లాండ్ వ్యూహం విఫలమై బ్రిటిష్ సైన్యం వెనక్కి రావాల్సి వచ్చింది. ఈ ఆఫ్ఘన్ యుద్ధంలో పోయిన పరువును నిలబెట్టుకోవడానికి బ్రిటిష్ వారు 1843లో సింధ్ ఆక్రమణ చేశారు. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. కాబూల్లో రెసిడెంట్ సర్ లూయిస్ కావాగ్నరీ హత్య మరియు తదుపరి బ్రిటిష్ సైనిక దాడి తర్వాత ఆఫ్ఘనిస్తాన్ పట్ల ఉన్న దుందుడుకు ఫార్వర్డ్ పాలసీని విడనాడి అబ్దుల్ రెహమాన్ను కొత్త అమీర్గా గుర్తించిన వైస్రాయ్ ఎవరు అంటే ఆప్షన్ సి అండి. లార్డ్ రిప్పన్ అండి. లార్డ్ రిప్పన్. కావాగ్నారీ హత్య తర్వాత బ్రిటిష్ సైన్యం మళ్ళీ కాబూల్ను ఆక్రమించింది. ఆ తర్వాత లార్డ్ లిట్టన్ స్థానంలో వచ్చిన వైస్రాయ్ లార్డ్ లిప్పన్ ఈ దుందుడుకు విధానాన్ని విడనాడి యాకూబ్ ఖాన్ను పక్కన పెట్టి అబ్దుల్ రెహమాన్ను కొత్త అమీర్గా గుర్తించారు. నెక్స్ట్ క్వశ్చన్, మార్చి 1816లో సుగౌలి సంధి జరిగిన తర్వాత మీరు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో ఒక సైనిక నియామక అధికారి అనుకోండి. ఆ యుద్ధంలో చూపిన ధైర్య సాహసాల ఆధారంగా ఏ నిర్దిష్ట కొండ ప్రాంత పోరాట యోధులను మీరు బ్రిటిష్ సైన్యంలో అధికారికంగా నియమించడం ప్రారంభిస్తారు అంటే ఆప్షన్ బి అండి. నేపాల్కు చెందిన గూర్ఖాలు. నేపాల్కు చెందిన గూర్ఖాలు. 1814 నుండి 1816 మధ్య జరిగిన ఆంగ్లో నేపాల్ యుద్ధం ముగింపులో సుగౌలి సంధి జరిగింది. ఈ సంధి ఫలితంగా నేపాల్కు చెందిన ధైర్య సాహసాలు గల గూర్ఖాల నియామకం బ్రిటిష్ సైన్యంలో ప్రారంభమైంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంగ్లో నేపాల్ యుద్ధం 1814 నుండి 1816 తర్వాత బ్రిటిష్ వారు సాధించిన భౌగోళిక మరియు వ్యూహాత్మక ప్రాంతాలకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. బ్రిటిష్ వారు గర్వాలు, కుమావోసు, టెరాయ్ వంటి అటవీ ప్రాంతాలను విజయవంతంగా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘర్షణ ద్వారా బ్రిటిష్ వారి సొంతమైన ప్రసిద్ధ హిల్ స్టేషన్లలో రాణిఖేత్ కూడా ఒకటి. నేపాల్పై జరిగిన ఈ విస్తరణ కేవలం ఉన్నత పర్వత ప్రాంతాలలోని మతపరమైన కేంద్రాలను నియంత్రించాలనే ఉద్దేశంతోనే జరిగింది. పై ప్రకటనలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ ఏ అండి. ఓన్లీ 1 and 2 మాత్రమే కరెక్ట్. సుగౌలి సంధి ఫలితంగా బ్రిటిష్ వారికి గర్వాల్, కుమావోస్, టెరాయ్ అటవీ ప్రాంతాలు దక్కాయి. అలాగే సిమ్లా, ముస్సోరి, రాణిఖేత్, నైనిటాల్ వంటి ప్రసిద్ధ హిల్ స్టేషన్లు బ్రిటిష్ వారి సొంతమయ్యాయి. సో ఈ విస్తరణ రాజ్య రక్షణ మరియు వాణిజ్య ప్రయోజనాల కోసం జరిగింది కానీ మతపరమైన కారణాల వల్ల కాదు. క్రింది బ్రిటిష్ పాలకులను వారి కాలంలో ఆక్రమించబడిన లేదా లక్ష్యంగా చేసుకున్న నిర్దిష్ట ప్రాంతాలతో జతపరచండి. పాలకుడు ఆక్రమించిన ప్రాంతాలు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. A3, B1, C2. లార్డ్ ఎలెన్బరో అనే అతను ఆక్రమించిన ప్రాంతం దిగువ బర్మా అండి. సింధ్ ప్రాంతం అండి. లార్డ్ ఎలెన్బరో అనే అతను సింధ్ ప్రాంతాన్ని ఆక్రమించాడు. లార్డ్ డఫ్రిన్ అనే అతను ఎగువ బర్మాని, లార్డ్ డల్హౌసీ అనే అతను దిగువ బర్మాని అంటే పేగు ప్రాంతాన్ని. మొదటి ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధంలో పోయిన పరువును నిలబెట్టుకోవడానికి లార్డ్
ఎలన్ బరో కాలంలో 1843లో సింధ్ ఆక్రమణ జరిగింది. లార్డ్ డఫ్రిన్ కాలంలో 1885లో ఎగువ బర్మా ఆక్రమణ జరిగింది. లార్డ్ డల్హౌసీ కాలంలో 1852 నుండి 1853 బర్మా దిగువ ప్రాంతమైన పేగు ఆక్రమించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధాల యొక్క నిర్దిష్ట నిబంధనలు మరియు భౌగోళిక మార్పులకు సంబంధించిన క్రింది జతలలో ఏది లేదా ఏవి సరైనవి అంటే సైంటిఫిక్ ఫ్రాంటియర్, లార్డ్ లిట్టన్ ఫార్వర్డ్ పాలసీలోని ప్రధాన లక్ష్యం, అమీర్కు వార్షిక పింఛను, గండమక్ సంధిలో బ్రిటిష్ వారు ఇచ్చిన హామీ, బర్న్స్ మిషన్ విఫలం కావడం రెండో ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధానికి తక్షణ కారణం. ఆప్షన్ బి కరెక్ట్ అండి. ఓన్లీ 1 and 2 ఆర్ కరెక్ట్. లార్డ్ లిట్టన్ ఆఫ్ఘనిస్తాన్ను పూర్తిగా తమ నియంత్రణలోకి తెచ్చుకోవాలని భావించాడు కాబట్టి స్టేట్మెంట్ 1 రాంగు. స్టేట్మెంట్ 1 కరెక్ట్. గండమక్ సంధి ప్రకారం బ్రిటిష్ వారు ఆఫ్ఘన్ అమీర్కు వార్షిక పింఛను ఇవ్వడానికి అంగీకరించారు. సో ఇది కూడా కరెక్టే. అలెగ్జాండర్ బర్న్స్ మిషన్ విఫలం కావడం అనేది మొదటి ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధానికి తక్షణ కారణం అండి, రెండో దానికి కాదు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది సామ్రాజ్య విస్తరణ ఘర్షణలు లేదా దశలను వాటిని ప్రారంభించిన బ్రిటిష్ గవర్నర్ జనరల్స్ లేదా వైస్రాయల కాలం ఆధారంగా కాలక్రమానుసారం అమర్చండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 2, 3, 4, 1. లార్డ్ హేస్టింగ్స్ ఆంగ్లో నేపాల్ యుద్ధము 1814 నుండి 1816 వరకు. లార్డ్ ఆక్లాండ్ మొదటి ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధం 1839 నుండి 1842. లార్డ్ లిట్టన్ రెండవ ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధం 1878 నుండి 1880. లార్డ్ డఫ్రిన్ మూడో ఆంగ్లో యుద్ధం, ఇది మా యుద్ధం అండి, 1885. సో మూడవ ఆంగ్లో యుద్ధం ఇది 1885లో జరిగింది. 2, 3, 4, 1 ఆర్ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ట్రాన్స్లేషన్ అనేది సరిగా రాలేదండి. మూడవ ఆంగ్లో యుద్ధం అండి ఇది. నెక్స్ట్ క్వశ్చన్, మూడవ ఆంగ్లో బర్మా యుద్ధం యొక్క భౌగోళిక రాజకీయ ప్రభావాలకు సంబంధించిన క్రింది ప్రకటనలను ఏది సరైనది కాదు. ఆప్షన్ సి అండి. 3 మాత్రం సరైనది కాదు, రిమైనింగ్ 2 కరెక్ట్. రాజు తిబావ్మిన్ను బందీగా పట్టుకుని మహారాష్ట్రలోని రత్నగిరి జైలుకు పంపారు. అక్కడే అతను మరణించాడు. బర్మా సైన్యం పెద్దగా ప్రతిఘటించలేకపోవడంతో ఈ యుద్ధం చాలా తక్కువ వ్యవధిలో ముగిసింది. సో 1 and 2 ఆర్ కరెక్ట్ అండి. మూడవ ఆంగ్లో బర్మా యుద్ధం తర్వాత బ్రిటిష్ వారు ఎగువ బర్మాను కూడా ఆక్రమించారు మరియు 1886 జనవరి 1న బర్మా మొత్తాన్ని బ్రిటిష్ ఇండియాలో ఒక ప్రావిన్స్గా విలీనం చేశారు. దానిని స్వతంత్ర బఫర్ స్టేట్గా వదిలేయలేదు. సో ఆప్షన్ సి అనేది రాంగ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, బర్మా వైపు బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణకు కారణమైన పర్యావరణ మరియు వాణిజ్య వనరులకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. బ్రిటిష్ నౌకల నిర్మాణానికి ఎంతో అవసరమైన బర్మాలోని అపారమైన టేకు కలప అడవులపై బ్రిటిష్ వారు తీవ్ర ఆసక్తిని చూపించారు. బంగాళాఖాతం తీరంపై నియంత్రణ కోల్పోవడం వల్ల బర్మా రాజు మిండన్ మిన్ సింధు నది ద్వారా ప్రత్యామ్నాయ కలప మార్కెట్ల కోసం అన్వేషించవలసి వచ్చింది. పై ప్రకటనలో సరైనవి అంటే ఆప్షన్ సి అండి. ఓన్లీ స్టేట్మెంట్ 1 మాత్రమే కరెక్ట్, స్టేట్మెంట్ 2 రాంగు. టేకు కలప బ్రిటిష్ నౌకల నిర్మాణానికి అవసరమైంది. అయితే రెండవ ఆంగ్లో బర్మా యుద్ధం వల్ల పేగు ఆక్రమణకు గురై బర్మా రాజు సముద్ర తీరంతో సంబంధాలు పూర్తిగా కోల్పోయిన మాట వాస్తవమే. అయినా అతను సింధు నది, ఇది పశ్చిమ భారతదేశంలో ఉంది, సో ఈ సింధు నది ద్వారా మార్కెట్ల కోసం అన్వేషించలేదండి. నెక్స్ట్ క్వశ్చన్, 1837లో బ్రిటిష్ వారితో స్నేహపూర్వక కూటమిని ఏర్పాటు చేయడానికి ఆఫ్ఘన్ పాలకుడు దోస్త్ మహమ్మద్ కెప్టెన్ అలెగ్జాండర్ బర్న్స్ ముందు ఉంచిన నిర్దిష్ట షరతు ఏమిటి అంటే ఆప్షన్ బి అండి. మహారాజా రంజిత్ సింగ్ సిక్కు సామ్రాజ్యం ఆక్రమించిన తమ పెషావర్ ప్రాంతాన్ని తిరిగి ఇప్పించడంలో బ్రిటిష్ వారు సహాయం చేయాలి. దోస్త్ మహమ్మద్ బ్రిటిష్ వారితో స్నేహానికి మొగ్గు చూపినప్పటికీ మహారాజా రంజిత్ సింగ్ ఆక్రమించిన తమ పెషావర్ ప్రాంతాన్ని తిరిగి ఇప్పించడంలో బ్రిటిష్ వారు సహాయం చేయాలని షరతు పెట్టాడు. నెక్స్ట్ క్వశ్చన్, చారిత్రాత్మక యాండబో సంధి ఫిబ్రవరి 1826 అనేది బర్మా రాచరికాన్ని తీవ్రంగా నష్టపరిచి అత్యంత ఖరీదైన ఒప్పందం. ఈ సంధి నిబంధనల ప్రకారం బర్మా రాజు ₹1 కోటి భారీ యుద్ధ నష్టపరిహారాన్ని బ్రిటిష్ వారికి చెల్లించాల్సి వచ్చింది. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. మొదటి ఆంగ్లో యుద్ధం అనేది మొదటి ఆంగ్లో యుద్ధం అనేది 3 యుద్ధాలలో అత్యంత సుదీర్ఘమైనది మరియు ఖరీదైనది. దీని ముగింపులో జరిగిన యాండబో సంధి షరతుల ప్రకారం బర్మా రాజు ₹1 కోటి భారీ యుద్ధ నష్ట పరిహారాన్ని బ్రిటిష్ వారికి చెల్లించవలసి వచ్చిందటండి.
దీని ముగింపులో జరిగిన యాండబో సంధి షరతుల ప్రకారం బర్మా రాజు ₹1,00,00,000 భారీ యుద్ధ నష్టపరిహారాన్ని బ్రిటిష్ వారికి చెల్లించవలసి వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, సెప్టెంబర్ 1879లో ఆఫ్ఘన్ తిరుగుబాటుదారుల చేతిలో ఏ బ్రిటిష్ అధికారి దారుణంగా హత్యకు గురి కావడంతో గండమాక్ సంధి ద్వారా ఏర్పడిన శాంతి పూర్తిగా విచ్ఛిన్నతమైంది అంటే ఆప్షన్ సి అండి, సర్ లూయిస్ కావాగ్నరీ. గండమాక్ సంధి జరిగిన కొద్ది నెలలకే సెప్టెంబర్ 1879 కాబూల్లో నియమించబడిన బ్రిటిష్ రెసిడెంట్ సర్ లూయిస్ కావాగ్నరీని మరియు అతని సిబ్బందిని ఆఫ్ఘన్ తిరుగుబాటుదారులు దారుణంగా హత్య చేశారు. దీనితో బ్రిటిష్ సైన్యం మళ్లీ కాబూల్పై దాడి చేయాల్సి వచ్చిందటండి. నెక్స్ట్ క్వశ్చన్, మీరు 19వ శతాబ్దపు చివరి కాలంలో మధ్య ఆసియా పట్ల బ్రిటిష్ సరిహద్దు విధానాల మార్పులను విశ్లేషించే వ్యూహాత్మక సలహాదారు అనుకోండి. దుందుడుకు ఫార్వర్డ్ పాలసీని విడనాడిన తర్వాత మీరు ఒక స్థిరమైన బఫర్ స్టేట్ ను సమర్థిస్తున్నారు. అమీర్ అబ్దుర్ రెహమాన్ ఆధ్వర్యంలో ఆఫ్ఘనిస్తాన్ సాధించిన రాజకీయ స్థితిని క్రింది వాటిలో ఏది సరిగ్గా ప్రతిబింబిస్తుంది అంటే ఆప్షన్ సి అండి, అంతర్గత వ్యవహారాల్లో అమీర్కు పూర్తి స్వేచ్ఛనిస్తూనే విదేశీ వ్యాపారాలను మాత్రం బ్రిటిష్ నియంత్రణలో ఉంచి ఒక బఫర్ స్టేట్ గా స్థిరపడటం. లార్డ్ రిప్పన్ కాలంలో బ్రిటిష్ వారు అబ్దుర్ రెహమాన్ ను కొత్త అమీర్గా గుర్తించారు. అంతర్గత వ్యవహారాల్లో అతనికి పూర్తి స్వేచ్ఛనిస్తూనే విదేశీ వ్యవహారాలను మాత్రం బ్రిటిష్ నియంత్రణలో ఉంచారు. దీనివల్ల ఆఫ్ఘనిస్తాను అధికారికంగా రష్యా సామ్రాజ్యానికి మరియు బ్రిటిష్ ఇండియాకు మధ్య ఒక బఫర్ స్టేట్ గా స్థిరపడింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంగ్లో బర్మా యుద్ధాల భౌగోళిక సరిహద్దులు మరియు నిబంధనలకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. సుదీర్ఘమైన మరియు ఖరీదైన మొదటి ఆంగ్లో బర్మా యుద్ధం తర్వాత అరాకన్ మరియు టెనాన్సెరిమ్ తీర ప్రాంతాలను బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకున్నారు. రెండవ యుద్ధంలో దిగువ బర్మా ప్రాంతమైన పేగును ఆక్రమించడం వల్ల బర్మా రాజు సముద్ర తీరంతో సంబంధాలను పూర్తిగా కోల్పోయాడు. ఈ క్రమానుగత ఆక్రమణల కారణంగా మొత్తం బంగాళాఖాతం తీరం బ్రిటిష్ వారి వశమైంది. పై ప్రకటనలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ డి అండి, బోత్ 1, 2, 3 ఆర్ కరెక్ట్ అండి. మొదటి ఆంగ్లో బర్మా యుద్ధం తర్వాత అరాకన్ టెనాన్సెరిమ్ ప్రాంతాలను బ్రిటిష్ వారు ఆక్రమించారు. రెండవ యుద్ధంలో బ్రిటిష్ వారు బర్మా దిగువ ప్రాంతమైన పేగును ఆక్రమించడంతో బర్మా రాజు మిన్ సముద్ర తీరంతో సంబంధాలు పూర్తిగా కోల్పోయాడు. దీనితో మొత్తం బంగాళాఖాతం తీరం బ్రిటిష్ వశం అయింది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది నిర్దిష్ట ప్రాంతాలు లేదా పోలీస్ స్టేషన్లను అవి ప్రధాన వివాదాస్పద ప్రాంతాలుగా మారిన చారిత్రక ఘర్షణలతో జతపరచండి. ఆ ప్రాంతాలు వాటి యొక్క చారిత్రక ఘర్షణలండి. A2, B3, C1. బుత్వాల్ అనేది ఆంగ్లో నేపాల్ యుద్ధం యొక్క ఘర్షణ సంబంధించింది. కాచర్ మరియు జైంతియా అనేవి మొదటి ఆంగ్లో బర్మా యుద్ధానికి సంబంధించినవి. ఎగువ బర్మా అనేది మూడవ ఆంగ్లో బర్మా యుద్ధానికి సంబంధించింది. గూర్ఖాలు బ్రిటిష్ ఆధీనంలో ఉన్న బుత్వాల్ పోలీస్ స్టేషన్ పై దాడి చేయడం ఆంగ్లో నేపాల్ యుద్ధానికి దారితీసింది. మొదటి ఆంగ్లో బర్మా యుద్ధం ముగింపులో బర్మా రాజు కాచర్, జైంతియా ప్రాంతాలపై హక్కులు వదులుకున్నాడు. మూడో ఆంగ్లో బర్మా యుద్ధం ఫలితంగా బ్రిటిష్ వారు ఎగువ బర్మాను ఆక్రమించుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, సరిహద్దు ఆవల జరిగిన విస్తరణల కాలంలో ఉపయోగించిన సైనిక దళాలు లేదా నిర్దిష్ట పదాలకు సంబంధించిన క్రింది జతల్లో ఏది లేదా ఏవి సరైనవి అంటే ఆర్మీ ఆఫ్ ది ఇండస్ మొదటి ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధంలో కాబూల్, కాందహార్లను ఆక్రమించిన బ్రిటిష్ సైన్యం. త్రికూట ఒప్పందం మహారాజు రంజిత్ సింగ్ నేతృత్వంలోని సిక్కు సామ్రాజ్యం భాగస్వామిగా ఉన్న ఒప్పందం. మాస్టర్లీ ఇనాక్టివిటీ వైస్రాయ్ లార్డ్ లిట్టన్ తీవ్రంగా ముందుకు నెట్టిన దుందుడుకు సరిహద్దు విధానం. ఆప్షన్ బి కరెక్ట్ అండి, ఓన్లీ 1 and 2 ఆర్ కరెక్ట్ అండి. మొదటి ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధంలో బ్రిటిష్ ఆర్మీ ఆఫ్ ది ఇండస్ కాబూల్, కాందహార్లను ఆక్రమించింది. సో స్టేట్మెంట్ 1 కరెక్టే. త్రికూట ఒప్పందం ఇంగ్లీష్ వారు షా షుజా మరియు రంజిత్ సింగ్ మధ్య జరిగింది. సో స్టేట్మెంట్ 2 కూడా కరెక్టే. మాస్టర్లీ ఇనాక్టివిటీ అనేది జోక్యం చేసుకోకుండా జాగ్రత్తగా గమనించే లిబరల్స్ విధానం అండి. ఇది లిబరల్స్ విధానం అండి, లార్డ్ లిట్టన్ అనుసరించింది కాదు. సారీ అండి, లార్డ్ లిట్టన్ అనుసరించింది దుందుడుకు ఫార్వర్డ్ పాలసీ అండి. లార్డ్ లిట్టన్ అనుసరించింది ఏంటంటే దుందుడుకు ఫార్వర్డ్ పాలసీ. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటిష్ దళాలు జరిపిన క్రింది సైనిక చర్యలు మరియు వ్యూహాత్మక వెనుకడుగులను కాలక్రమానుసారం మొదటి నుండి చివరికి అమర్చండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, 1, 3, 2, 4. ఫస్ట్ ఏమొస్తుంది, మొదటి ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధంలో బ్రిటిష్ సైన్యం కాబూల్, కాందహార్లను ఆక్రమించి షా షుజాను కూర్చోబెట్టింది.
ఆ తర్వాత 1842లో కాబూల్ నుండి వెనక్కి తగ్గే క్రమంలో మంచు కొండల్లో విపత్తు జరిగింది. లార్డ్ లిట్టన్ ఆదేశాల ప్రకారం మూడు వైపుల నుండి దాడి 1878లో రెండవ ఆఫ్ఘన్ యుద్ధం జరిగింది. లార్డ్ డఫ్రిన్ కాలంలో ఎగువ బర్మా ఆక్రమణ 1885లో జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్, మధ్య ఆసియాలో ప్రత్యర్థి యూరోపియన్ శక్తులు ఉపయోగించిన భౌగోళిక రాజకీయ పదాలకు సంబంధించి క్రింది ప్రకటనలో ఏది సరైనది కాదు అంటే ఆప్షన్ సి అండి. అంటే 3 అనేది కరెక్ట్ స్టేట్మెంట్ కాదండి. ఆసియాలో ఆధిపత్యం కోసం బ్రిటన్ మరియు రష్యా సామ్రాజ్యాల మధ్య జరిగిన దౌత్యపరమైన పోటీని గ్రేట్ బ్రిటన్లో ది గ్రేట్ గేమ్ అని పిలిచారు. ఇదే వ్యూహాత్మక భౌగోళిక పోటీని రష్యా సామ్రాజ్యంలో అధికారికంగా టోర్నమెంట్ ఆఫ్ షాడోస్ అని పిలిచారు. సో ఆప్షన్ సి అనేది రాంగ్ అండి. స్టేట్మెంట్ 3 ఇస్ ద రాంగ్ ఆన్సర్. బ్రిటన్ మరియు రష్యాల పోటీని బ్రిటన్లో ది గ్రేట్ గేమ్ అని, రష్యాలో టోర్నమెంట్ ఆఫ్ షాడోస్ అని పిలిచారు. సో స్టేట్మెంట్ 1 and 2 ఆర్ కరెక్ట్. సుగౌలి సంధి అనేది బ్రిటిష్ వారికి మరియు నేపాల్ అంటే గూర్ఖాల మధ్య జరిగిన ఒప్పందం అండి. రష్యాకి సంబంధించింది కదండి ఇది. సుగౌలి సంధి అనేది నేపాల్కి మరియు బ్రిటన్కి మధ్య జరిగింది. నేపాల్లో ఎవరండి? గూర్ఖాలు. నెక్స్ట్ క్వశ్చన్, బఫర్ స్టేట్స్ ఏర్పాటు వెనుక ఉన్న వ్యూహాత్మక లక్ష్యాలకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. బ్రిటిష్ ఇండియన్ ప్రభుత్వం తమ సరిహద్దులకు అవల నేపాల్, బర్మా, ఆఫ్ఘనిస్తాన్ వంటి ప్రాంతాలను బఫర్ స్టేట్గా మార్చడానికి లేదా నియంత్రించడానికి చురుగ్గా ప్రయత్నించింది. రష్యా, ఫ్రాన్స్ వంటి ఇతర యూరోపియన్ సామ్రాజ్యాల సంభావ్య దాడులు లేదా ప్రత్యక్ష దండయాత్రల నుండి లాభదాయకమైన భారతీయ సామ్రాజ్యాన్ని, దాని మార్కెట్లను కాపాడుకోవడమే దీని వెనుక ఉన్న ప్రధాన రాజకీయ ఉద్దేశం. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ స్టేట్మెంట్ 1 and 2 ఆర్ కరెక్ట్ అండి. బ్రిటిష్ వారు తమ రాజ్య రక్షణ మరియు వాణిజ్య ప్రయోజనాల కోసం భారతదేశ సరిహద్దులు దాటి నేపాల్, బర్మా, ఆఫ్ఘనిస్తాన్లలో విస్తరణ చేపట్టారు. రష్యా, ఫ్రాన్స్ వంటి ఇతర సామ్రాజ్యాల దాడుల నుండి భారత సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి బఫర్ స్టేట్స్ ఏర్పాటు చేయడం వారి వ్యూహం. నెక్స్ట్ క్వశ్చన్, మధ్య భూభాగాల నుండి చైనాకు నల్లమందు ఎగుమతి చేయడంపై దృష్టి పెట్టడానికి ఈస్ట్ ఇండియా కంపెనీని బలవంతం చేసిన తక్షణ పరిణామం ఏది అంటే ఆప్షన్ బి అండి. బెంగాల్ సంపద ఆవిరైపోవడంతో చైనాతో వాణిజ్యానికి అవసరమైన వెండి కొరత ఏర్పడటం. బెంగాల్ సంపద ఆవిరైపోవడంతో చైనాతో వాణిజ్యానికి ఈస్ట్ ఇండియా కంపెనీకి వెండి కొరత ఏర్పడిందంట. దానికి ప్రత్యామ్నాయంగా మధ్య భూభాగం నుండి చైనాకు నల్లమందు ఎగుమతి చేయడం అనేది ప్రారంభించారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, గండమక్ సంధి 1879 నిబంధనల ప్రకారం కాబూల్లో శాశ్వతంగా ఒక బ్రిటిష్ రెసిడెంట్ను ఉంచడానికి అంగీకారం కుదిరింది. రష్యా సామ్రాజ్య దళాల నుండి తమకు రక్షణ లభిస్తుందనే ఉద్దేశంతో ఆఫ్ఘన్ సాధారణ ప్రజలు, తెగలు బ్రిటిష్ రెసిడెంట్ ఉనికిని ఎంతో సంతోషంగా స్వాగతించారు. ఆప్షన్ సి కరెక్ట్ అండి. ఓన్లీ అసర్షన్ మాత్రమే కరెక్ట్, రీజన్ అనేది రాంగు. గండమక్ సంధి ప్రకారం కాబూల్లో ఒక బ్రిటిష్ రెసిడెంట్ను ఉంచడానికి అంగీకారం కుదిరింది. అయితే ఈ సంధి ఆఫ్ఘన్ ప్రజలకు అస్సలు ఇష్టం లేదు. సంధి జరిగిన కొద్ది నెలలకే కాబూల్లో నియమించబడిన బ్రిటిష్ రెసిడెంట్ సర్ లూయిస్ కావగ్నారీని ఆఫ్ఘన్ తిరుగుబాటుదారులు దారుణంగా హత్య చేశారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటిష్ ఇండియా ప్రావిన్స్ అనే పరిపాలనా స్థితి నుండి బర్మాను అధికారికంగా వేరు చేసిన ప్రధాన చట్టపరమైన మార్పు ఏది అంటే ఆప్షన్ బి అండి. 1937లో అమలు చేయబడిన 1935 భారత ప్రభుత్వ చట్టం. 1886 నుండి బర్మా భారతదేశంలో ఒక ప్రావిన్స్గా పాలించబడింది. ఆ తర్వాత 1935 భారత ప్రభుత్వ చట్టం ఆధారంగా 1937లో బర్మాను భారతదేశం నుండి అధికారికంగా వేరు చేసి ప్రత్యేక బ్రిటిష్ వలస రాజ్యంగా మార్చారు. నెక్స్ట్ క్వశ్చన్, మీరు 1815 కాలంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బ్యాలెన్స్ షీట్లను సమీక్షించే ఒక ఆర్థిక అకౌంటెంట్ అనుకోండి. కేవలం వ్యాపారం ద్వారా వచ్చే వాణిజ్య ఆదాయం వేగంగా పడిపోతోందని, కానీ పరిపాలనా ఖర్చులు పెరుగుతున్నాయని మీరు గమనించారు. ఈ కాలంలో సంభవించిన ప్రధాన ఆర్థిక మార్పుల ప్రకారం కంపెనీ తన ఆర్థిక ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి ఏ వ్యూహాన్ని అమలు చేయాలి అంటే ఆప్షన్ బి అండి. అస్థిరంగా ఉన్న విదేశీ వ్యాపారం నుండి విస్తారమైన భూభాగాల నుండి సేకరించే క్రమబద్ధమైన భూమి శిస్తుపైకి ఆధారపడటాన్ని మళ్లించాలి. బెంగాల్ సంపద ఆవిరైపోవడంతో ఈస్ట్ ఇండియా కంపెనీ తన ఆదాయ మార్గాన్ని వ్యాపారం నుండి భూమి శిస్తుపైకి మళ్లించింది.
సో కంపెనీ ఆర్థిక స్థిరత్వం కోసం భూమి శిస్తు వసూళ్లపైనే ప్రధానంగా ఆధారపడవలసి వచ్చింది. 50 క్వశ్చన్స్ కంప్లీటెడ్ అండి. ఇంకా 10 క్వశ్చన్స్ అనేవి చూద్దామండి. నాకు ఎందుకో ఇంకా కొన్ని కవర్ చేయాలి అనిపించింది. సో అందుకే ఇంకా కొన్ని కవర్ చేయడం జరిగిందండి. సో నెక్స్ట్ క్వశ్చన్, మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధం తక్షణ కారణానికి సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. ట్రావెన్కోర్ రాజు కొచ్చిన్లోని డచ్ వారి వద్ద జైకోట్టై మరియు క్రాంగనూర్ అనే ప్రాంతాలను కొనుగోలు చేశాడు. కొచ్చిన్ మైసూర్ రాజ్యానికి సామంతుడు కాబట్టి ఆ భూభాగాన్ని కొనుగోలు చేయడం తన సార్వభౌమాధికారానికి భంగమని టిప్పు సుల్తాన్ భావించాడు. టిప్పు సుల్తాను 1790 ఏప్రిల్లో ట్రావెన్కోర్పై దాడి చేశాడు. దీనితో ఆంగ్లేయులు ట్రావెన్కోర్కు మద్దతుగా రంగంలోకి దిగారు. పై ప్రకటనలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ డి అండి. 1, 2, 3 ఆర్ కరెక్ట్ అండి. ట్రావెన్కోర్ రాజు కొచ్చిన్లోని డచ్ వారి వద్ద నుండి జైకోట్టై మరియు క్రాంగనూర్ ప్రాంతాలను కొనుగోలు చేయడం ఇది మైసూర్ రాజ్య సార్వభౌమాధికారానికి భంగం కలిగించడమేనని భావించి టిప్పు సుల్తాను 1790 ఏప్రిల్లో ట్రావెన్కోర్ పై దాడి చేశాడంటండి. దీనితో ఆంగ్లేయులు ట్రావెన్కోర్కు మద్దతుగా యుద్ధంలోకి దిగారు. నెక్స్ట్ క్వశ్చన్, సైన్య సహకార పద్ధతిలో చేరిన క్రింది రాజ్యాలను అవి చేరిన సంవత్సరాలతో జతపరచండి. రాజ్యాలు, సంవత్సరాలు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. A3, B1, C2, D4. హైదరాబాద్ నిజాం అనేది 1798 మరియు 1800లో, మైసూర్ మరియు తంజావూర్ అనేది 1799లో, అవధ్ ప్రాంతం అనేది 1801లో, పీష్వా అనేది 1802లో. సైన్య సహకార పద్ధతిలో చేరిన రాజ్యాల సరైన కాలక్రమ జతలు వచ్చేటప్పటికి హైదరాబాద్ నిజాం అనేది 1798 మరియు 1800. ఈ పద్ధతిలో చేరిన మొట్టమొదటి పాలకుడు ఎవరండి? మైసూర్ మరియు తంజావూరు 1799, అవధ్ అనేది 1801 మరియు మరాఠా పాలకుడైన పీష్వా 1802 బేసిన్ సంధి ద్వారా. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీరంగపట్నం సంధి తర్వాత పంపకం జరిగిన భూభాగాలకు సంబంధించిన క్రింది జతలలో ఏది లేదా ఏవి సరైనవి అంటే ఆంగ్లేయుల వాటా బారామహల్, దిండిగల్ మరియు మలబార్, మరాఠాల వాటా తుంగభద్ర నది పరివాహక ప్రాంతం, నిజాం వాటా కృష్ణానది నుండి పెన్నా నది వరకు ఉన్న ప్రాంతం. ఆప్షన్ డి కరెక్ట్ అండి. 1, 2, 3 ఆర్ కరెక్ట్ అండి. శ్రీరంగపట్నం సంధి ప్రకారం టిప్పు సుల్తాను తన రాజ్యంలో సగం భూభాగాన్ని కంపెనీకి దాని మిత్రులకు అప్పగించాడు. ఇందులో ఆంగ్లేయులకు బారామహల్, దిండిగల్, మలబార్ ప్రాంతాలు, మరాఠాలకు తుంగభద్ర నది పరివాహక ప్రాంతం, నిజాంకు కృష్ణానది నుండి పెన్నా నది వరకు ఉన్న ప్రాంతం దక్కాయంటండి. నెక్స్ట్ క్వశ్చన్, సైన్య సహకార పద్ధతిలో చేరిన క్రింది రాజ్యాలను అవి ఒప్పందం చేసుకున్న సమయాల ఆధారంగా కాలక్రమానుసారం మొదటి నుండి చివరికి అమర్చండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 4, 1, 2, 3. అవధ్, బోంస్లే, సింధియా, హోల్కర్. అవధ్ అనేది 1801, బోంస్లే అనేది బేరార్ పాలకుడు 1803, సింధియా అనేది 1804, హోల్కర్ అనేది 1818 లార్డ్ హేస్టింగ్స్ కాలంలో. నెక్స్ట్ క్వశ్చన్, 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధం అనంతర పరిణామాలకు సంబంధించి క్రింది ప్రకటనలో ఏది సరైనది కాదు అంటే ఆప్షన్ బి అండి. సో ఆప్షన్ బి అంటే సెకండ్ స్టేట్మెంట్ అనేది రాంగ్ అండి. రిమైనింగ్ 2 ఆర్ కరెక్ట్. దేనికి సంబంధించి? 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధం సంబంధించి 1799 మే నెలలో తన రాజధాని శ్రీరంగపట్నాన్ని రక్షించుకుంటూ టిప్పు సుల్తాను విరోచితంగా మరణించాడు. టిప్పు కుటుంబ సభ్యులను వెల్లూరులో బంధించారు. ఈ 2 స్టేట్మెంట్లు కరెక్ట్ అండి. ఇది ఎందుకు రాంగు అంటే స్టేట్మెంట్ 2 అనేది యుద్ధం తర్వాత మైసూర్ రాజ్యంలో ఎక్కువ భాగాన్ని ఆంగ్లేయులు, మరాఠాలు, నిజాం పంచుకున్నప్పటికీ మిగిలిన ప్రధాన మైసూర్ రాజ్యాన్ని పాత పాలకులైన ఒడయార్ వంశానికి చెందిన 2 ఏళ్ల బాలుడు కృష్ణరాజుకు అప్పగించి అతనిపై సైన్య సహకార పద్ధతిని రుద్దారంటండి. మొత్తం మైసూర్ రాజ్యాన్ని నేరుగా విలీనం చేసుకోలేదు. ఇది బాగా గమనించాలి. నెక్స్ట్ క్వశ్చన్, జోక్యం చేసుకోని విధానంకి సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. గవర్నర్ సర్ జాన్ షోర్ మైసూర్ పట్ల జోక్యం చేసుకుని విధానాన్ని పాటించాడు.
మరియు ఇతని జోక్యం చేసుకొని విధాన పితామహుడు అని కూడా అంటారు. తర్వాతి కాలంలో ఆఫ్ఘనిస్తాన్ పట్ల సర్ జాన్ లారెన్స్ కూడా ఇదే విధానాన్ని పాటించాడు. పై ప్రకటనలో ఏది సరైనది అంటే ఆప్షన్ బి అండి. ఆప్షన్ బి అంటే బోత్ స్టేట్మెంట్ 1 and 2 ఆర్ కరెక్ట్, బట్ స్టేట్మెంట్ 2 ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ స్టేట్మెంట్ 1. కారన్ వాలిస్ తర్వాత వచ్చిన సర్ జాన్ షోర్ మైసూర్ పట్ల జోక్యం చేసుకునే విధానాన్ని పాటించడం వల్ల అతనిని ఆ విధాన పితామహుడు అని అన్నారు. అలాగే తర్వాతి కాలంలో సర్ జాన్ లారెన్స్ కూడా ఆఫ్ఘనిస్తాన్ పట్ల ఇదే తరహా విధానాన్ని అవలంబించాడు. అయితే స్టేట్మెంట్ 2 అనేది స్టేట్మెంట్ 1కి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదండి. నెక్స్ట్ క్వశ్చన్, 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధానికి ముందు బ్రిటిష్ వారిని సవాలు చేయడానికి మరియు తన సైన్యాన్ని ఆధునీకరించడానికి టిప్పు సుల్తాను చేపట్టిన క్రింది చర్యలలో ఏది తప్పు అంటే ఆప్షన్ సి అండి. సి అనేది రాంగు, రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. ఏవో కరెక్ట్ అండి. ఫ్రెంచ్ విప్లవ స్ఫూర్తితో శ్రీరంగపట్నంలో స్వేచ్ఛా పథకాన్ని ఎగరవేసి తనను తాను సిటిజన్ టిప్పుగా ప్రకటించుకున్నాడు. ఇది కరెక్టే. నెక్స్ట్, ఫ్రెంచ్ కమాండర్ మ్యాన్సియర్ రేమండ్ సహాయంతో 14,000 మంది సైన్యాన్ని ఆధునీకరించాడు. ఇది కరెక్టే. నెక్స్ట్, సహాయం కోరుతూ టర్కీ, ఫ్రాన్స్ దేశాలకు రాయబారులను పంపాడు. ఎక్కడండి? కాన్స్టాంటినోపుల్, ఫ్రాన్స్ దేశాలకు రాయబారులను పంపాడు. ఇది కూడా కరెక్టే. ఎవరికి సంబంధించిందండి? టిప్పు సుల్తాన్ సంబంధించింది. సో ఆప్షన్ సి అనేది ఇన్కరెక్ట్. లార్డ్ వెల్లస్లీ టిప్పును సైన్య సహకార పద్ధతి ఒప్పందానికి అంగీకరించమని కోరగా టిప్పు దానిని పూర్తిగా తిరస్కరించాడండి. అతను ఆ ఒప్పందంపై సంతకం చేయలేదు. సో ఆప్షన్ సి అనేది ఇన్కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, సైన్య సహకార పద్ధతి అనేది స్వదేశీ సంస్థానాలను సులభంగా ఆక్రమించడానికి ఒక ట్రోజన్ హార్స్ లా పనిచేసింది. రాజధానిలో తప్పనిసరిగా ఉంచబడిన బ్రిటిష్ రెసిడెంట్ క్రమంగా నియంతగా మారి ఆ సంస్థానాన్ని నియంత్రించాడు. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. కానీ ఆర్ అనేది ఏకి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు. సైన్య సహకార పద్ధతి ప్రకారం రాజుల ఆస్థానంలో ఒక బ్రిటిష్ రెసిడెంట్ను తప్పనిసరిగా ఉంచుకోవాలి. ఈ రాజధానిలో ఉన్న రెసిడెంట్ క్రమంగా నియంతంగా మారి ఆ రాజ్యాన్ని సులభంగా ఆక్రమించడానికి ఒక ట్రోజన్ హార్స్లా పనిచేశాడు. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సైన్య సహకార పద్ధతిని ఉద్దేశించి స్వాతంత్రాన్ని, జాతీయ స్ఫూర్తిని బలిదానం చేసి రాజ్యాలు తమ భద్రతను కొనుగోలు చేశాయి అని వ్యాఖ్యానించిన ప్రముఖ వ్యక్తి ఎవరు అంటే ఆప్షన్ బి అండి. సర్ థామస్ మన్రో. సర్ థామస్ మన్రో సైన్య సహకార పద్ధతి వల్ల స్వదేశీ రాజ్యాలపై జరిగిన నైతిక మరియు రాజకీయ ప్రభావాలను విశ్లేషిస్తూ సర్ థామస్ మన్రో స్వాతంత్రాన్ని జాతీయ స్ఫూర్తిగా బలిదానం చేసి రాజ్యాలు తమ భద్రతను కొనుగోలు చేశాయని వ్యాఖ్యానించాడు. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి. మీరు 1798లో లార్డ్ రిచర్డ్ వెల్లస్లీ హయాంలో పనిచేస్తున్న ఒక వ్యూహాత్మక సైనికాధికారి అనుకోండి. మీతో పాటు ఆర్థర్ వెల్లస్లీ అనే తోటి అధికారి పనిచేస్తున్నాడు. వాటి గుర్తింపుల యొక్క చారిత్రక నిజాల ప్రకారం మీ తోటి ఉద్యోగి ఆర్థర్కు సంబంధించి క్రింది వాటిలో ఏది సరైనది అంటే ఆప్షన్ బి అండి. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అతను లార్డ్ రిచర్డ్ వెల్లస్లీ తమ్ముడు, 4వ ఆంగ్లో మైసూరు మరియు 2వ ఆంగ్లో మరాఠా యుద్ధాల్లో పాల్గొన్న సైనికాధికారి మరియు తదనంతర కాలంలో బ్రిటన్ ప్రధానమంత్రిగా కూడా ఎదిగాడంటండి. ఈ గవర్నర్ జనరల్ రిచర్డ్ వెల్లస్లీ మరియు అతని తమ్ముడు ఆర్థర్ వెల్లస్లీ ఇద్దరు ఒకరు కాదండి. ఆర్థర్ వెల్లస్లీ తన అన్నయ్య రిచర్డ్ వెల్లస్లీ హయాంలో ఒక సైనికాధికారిగా 1797లో ఇండియాకు వచ్చి 4వ ఆంగ్లో మైసూర్ మరియు 2వ ఆంగ్లో మరాఠా యుద్ధాల్లో పాల్గొన్నాడు. అలాగే 1828లో బ్రిటన్ ప్రధానమంత్రిగా ఎదిగాడు. సో 60 క్వశ్చన్స్ కంప్లీటెడ్ అండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ కంటెంట్ ఎలా ఉందో కమెంట్లో తెలియజేయండి. అలాగే మీకు పీడిఎఫ్ కనుక కావాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీ ఇంట్రెస్ట్ బట్టి ఎక్కువ మంది పీడిఎఫ్కి ఇంట్రెస్ట్ చూపిస్తే నేను పెయిడ్లో ఇస్తానండి. అది కూడా చాలా తక్కువ కాస్ట్లో ఇస్తాను. సో ఎవరు దీనికి వరి అవ్వాల్సిన పని లేదు, చాలా తక్కువ కాస్ట్లో ఇస్తాను. ఇంకా ఎవరైనా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అలాగే ఈ
క్వశ్చన్స్ యొక్క కంటెంట్ అనేది ఎలా ఉందో మీరు కమెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.